వచ్చేసాడు సలార్ 2 సలార్ సౌర్యంగ పర్వం అయితే వచ్చేసాడు. ఇక మైండ్ బ్లోయింగ్ అనుకో. ఈ ట్విస్ట్ ఇప్పుడే వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. January 25th లేదా January 26th 100% కాదు 1000% వస్తుంది అంతే. ఎందుకంటే ఇది ఈ ఎక్కడి నుంచి సోర్స్ వచ్చిందంటే, ఎక్కడి నుంచి అప్డేట్ వచ్చిందంటే, వీళ్ళు మన ఏ లోకేష్ కనకరాజ్ది చెప్పారు వచ్చింది. దానికి ముందు వారణాసి కూడా ఈ టైంకి వస్తుందని చెప్పారు వచ్చింది. సో వీళ్ళు ఈ మధ్య మన మూవీ వాళ్ళు సడన్గా వదులుతున్నారు, సడన్గా బాంబు వెళ్తే ఆ స్పిరిట్ అట్లా చెప్పారు వచ్చింది. సో ఇది కూడా పక్కా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు 1 year ముందే గ్లిమ్స్ వదలడము, ఏదో ఒకటి వదలడము అలవాటు అయిపోయింది. ప్యారడైజ్ కానీ, ఇప్పుడు లోకేష్ రాజ్ ఫిలిం కానీ, ఇక చాలా వరకు 1 year రిలీజ్ ఎప్పుడైనా సరే గ్లిమ్స్ ఇప్పుడు వదులుతున్నారు, మన రాజమౌళి సార్ కూడా. సో ఈ ట్రెండ్ రన్ అవుతుంది. రాజమౌళి గారే సినిమా ఎప్పుడో రిలీజ్ అయితే ఇప్పుడు గ్లిమ్స్ వదిలేండు. షూటింగే మొన్న స్టార్ట్ అయింది. అది అట్లే ప్యారడైజ్ అట్లనే అయింది, అట్లా అయింది. మనం ఎందుకు ట్రెండ్ ఫాలో అవ్వకూడదు? హోంబాల ఏమైనా తెలివిలేందా? హోంబాల అంటేనే అసలు వాళ్ళ విజన్ కానీ వాళ్ళ మైత్రికి ఈక్వల్ అనుకో, ఇక మైత్రి తోపు అనుకో మనోళ్ళు. కాబట్టి ఇది పక్కా 100% చూసి January 25th నమ్మచ్చా అంటే 100% నమ్మచ్చు. అలా వదులుతారు అంతే. వాళ్ళు ముందే అప్డేట్లు ఇవ్వట్లేరు. ఇప్పుడు ఎవరిస్తారు రేపు గ్లిమ్స్ డైరెక్ట్ వదిలితే యూట్యూబ్ షేక్ అయిపోవాలి, సోషల్ మీడియా షేక్ అయిపోవాలి. ఇప్పుడు గిఫ్ట్ ఇస్తాం, గిఫ్ట్ వస్తుంది అంటే ఎలా ఉంటుంది? సడన్గా వచ్చి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? సర్ప్రైజ్ బాగుంటుంది కదా. సో 100% వస్తుంది. January 25th 26th అయితే సోషల్ మీడియా తగిలిపోవాలి. నాకైతే ఒక్కటే, అదేమంటారు ఫైట్ ఉంటుంది కదా, టన్నల్ ఫైట్ కొంచెం వదలాలి. మళ్ళీ సలార్ది మీసం లుక్ ఫస్ట్ వచ్చింది చూడ, ఆ లుక్ కొంచెం వదిలి టన్నల్ ఫైట్ కొంచెం వదిలితే చాలు ఇక అయితే ఫుల్ వెయిటింగ్. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ లైక్ కొట్టండి. టీజర్ వస్తే రియాక్షన్ కూడా వీడియో చేస్తాను, లైక్ కొట్టండి, కామెంట్. ఇదైతే 100% నమ్మాల్సిందే. కొంచెం ఏమైనా డేటా కొంచెం అట్లా హ్యాంగ్ అవ్వడము, లేకపోతే అది వాళ్ళ ఇష్యూస్ ఏమైనా అయితే అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం వస్తుంది. ఒకటి January 26th అయినా పక్కా వస్తుంది, రాసి పెట్టుకోండి. ఒకవేళ Januaryలో రాకపోతే మాత్రం మ్యాక్స్ అండి ఈ ఫిబ్రవరిలోనే వస్తుంది కనీసం తొందరగా అయితే. ఎందుకంటే ట్రెండ్ ఏది ఉంటే అదే ఫాలో అవుతారు మన వాళ్ళు. సో హోంబాలో కూడా అసలు మ్యాక్సిమం మూవీ వాళ్ళకి అదొక అచ్చ అనమాట. డైరెక్టర్ ఒప్పుకోకపోయినా, ప్రభాస్ ఒప్పుకోకపోయినా మాకు ప్రొడక్షన్ మాకు అదే కావాలి, అది రన్ అవుతుంది మాకు. సో ట్రెండ్ ఏంటంటే మూవీ ఎప్పుడో రిలీజ్ అయినా సరే గ్లిమ్స్ ఇప్పుడే వదులుతున్నారు. షూట్స్ అసలు అట్లనే షూట్ కంప్లీట్ కాలేదా అంటే ఆల్రెడీ 30% ఎప్పుడో అయిపోయింది సలార్ 1 తీసేటప్పుడే. సో రాసి పెట్టుకోండి, పక్కా వస్తుంది, నాది గ్యారంటీ. ఎందుకంటే ఒక్కొక్కరు షేక్ ఎత్తుర్రు, మన ప్రభాస్ అన్న కూడా షేక్ చేయాలి, ప్రశాంత్ నీల్ మావ కూడా తక్కువడు కాదు. సో ఇది ఇప్పుడు వదలాలి. ఇంకొన్ని రోజులు 2 months అట్లా గ్యాప్ ఇచ్చి ఎన్టీఆర్ నీళ్ళు కూడా వదలాలి. సో అది కోరుకుంటున్నా. సో అది ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.